దమ్మన్నపేటలో ఉద్రిక్తత పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసుల గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అటవీ శాఖ సిబ్బంది నాటకీయ పరిణామాల మధ్య సంబంధిత ప్రదేశం నుండి వెనుతిరిగిన అటవీ శాఖ సిబ్బంది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్వే నంబర్ 25, 26లలో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండకూడదని హెచ్చరిస్తూ వారిని అక్కడి నుండి పంపించే ప్రక్రియలో భాగంగా నేడు భారీగా సిబ్బందిని మోహరించిన అటవీ శాఖ జేసీబీలతో ఆదివాసుల గుడిసెలు తొలగించి వారిని అక్కడి నుండి తరలించాలని ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా రిజర్వ్ ఫారెస్ట్ సాకుగా చూపి అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది దీనితో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన జర్నలిస్టులు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆదివాసీ నాయకులతో వాగ్వాదానికి దిగిన సిబ్బంది. ఇది ఇలా జరుగుతుండగానే అటవీ శాఖ అధికారులపై దాడి చేశారని 14 మంది ఆదివాసులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది. అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మన్నపేట మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి నచ్చ చెప్పడం జరిగింది. జిల్లా అధికారి, చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు, వేరే ఏదో నెపంతో మేము ఇక్కడ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయితే ఇదంతా కూడా మేము ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే, వెనుక తీసుకోవాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. అది రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే. అడవి కోసం చేయాలి, ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది, తప్పనిసరి చేయాలి. ఈ క్రమంలో చర్చల ద్వారా జరిగే విధంగా ప్రయత్నం చేసినాం. మొదట వాళ్ళకి నచ్చజెప్పి చేసే రైట్. మా ఆదివాసులు అంటేనే చెట్లను మొక్కడం, పుట్టల్ని మొక్కడం మా ఆదివాసుల సాంప్రదాయం, సంస్కృతులు. కాబట్టి మేము అడవులలో బతికే వాళ్ళము. మాకు ఇంతకుముందు బద్దలు తీసుకొని, బొంగులు కొట్టుకొని బద్దలు తీసుకొచ్చి తడకలల్లుకొని జీవనం కొనసాగించినటువంటి ఆదివాసులం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా భూములు మేము సాగు చేసుకుంటే దౌర్జన్యంగా వచ్చి ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేసి వాళ్ళపై కట్టెలతో చేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే, 14 మంది ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళను వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ చేసినందుకు ఇట్లెందుకు తీస్తున్నారు, మమ్మల్ని ఆడవాళ్ళని ఎందుకు తీస్తున్నారు, మీకు తల్లులు లేరా, అక్క చెల్లెలు లేరా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళపై మీరు ఏం చేసుకుంటారో చేసుకపోరు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళే కావాల్సుకొని కుట్రలు పొంది వీళ్ళని రెచ్చగొట్టి చేసి గొడవలకు దారి తీయడం జరిగింది. అలాగే ఎందుకు జరుగుతుందని చెప్పి ఈ రోజు కూడా పొద్దున్నే 4 గంటలకు వచ్చి వాళ్ళ గుడిచెలు పీకే విధంగా వాళ్ళు జేసీబీలు పట్టుకొచ్చి ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పేసి మేము వచ్చి లోపలికి వెళ్ళి గొడవలు కాకూడదని చెప్పేసి మేము మాట్లాడదామని అంటే కూడా మాపై దాడులు చేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను రావడంతో నాపై కూడా దాడి చేయడం జరిగింది కట్టెలు బట్టి. అలాగే మీడియా మిత్రులు 4 గంటలకు వచ్చి అక్కడ ఉంటే కూడా మీడియా మిత్రులను కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకు సార్ అక్కడ ఆదివాసులకు ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి మేము అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలని వాళ్ళంటే కూడా వాళ్ళని కూడా మీరు పోవడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని కూడా బయటకు నెట్టడం జరిగింది. ఇలా ఆదివాసులపై అనవసరంగా దాడులు చేస్తే మేము కూడా రానున్న రోజులలో మేము కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి, మా భూములు మాకే, మా నీరు మాకే, మా అడవులు మాకే అని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత రాజేందర్ సార్ని, సాయి సార్ వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి ఇక్కడికి రండి అని మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేసిండు సార్. చేసిన తర్వాత మేము అందరం కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు కదా, 4 మీ దాంట్లో నుంచి కేసులు అయినాయి అమ్మ, మీ దాంట్లో నుంచి 4 వచ్చి బ్యాండ్ వరగండి అని అన్నాడు. అన్న తర్వాత దేని గురించి కేసులు అయినాయి సార్, దేనికి బ్యాండ్ వారు కావాలి, మేము ఎవరం రాము సార్, తీసుకుపోతే అందరినీ తీసుకోవండి అని మేము అన్నాం.
అన్న తర్వాత సార్కి ఏమో ఇంకా సార్కు ఫోన్ వచ్చింది, సార్ పోయిండ్రు అంటే సార్ పోయిండ్రు. అయితే పోయిన తర్వాత మరి మేము కొంతమంది ఇక్కడ పని చేయడానికి వేరు, కొంతమంది స్నానాలు చేయడానికి వేరు. మరి వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిరా, మమ్మల్ని ఊడడానికి వచ్చిరా. మరి అక్కడ స్నానాలు చేసే కాడ అక్కడ పొదలలో దాక్కున్నారు ముగ్గురు. కొంతమంది ఇటు సైడు ఒరే సైడ్ ఉన్నారు ముగ్గురు. అయితే వీళ్ళు ఏం చేసారు కదా అందులో మరి స్నానాలు చేయంగా మరి వీళ్ళు స్నానాలు చేస్తారని మరి చూసి కూడా పోలేదు సార్. అందులోనే మమ్మల్ని చూసుకుంటూనే ఉంటారు. చూసుకుంటున్న తర్వాత వీళ్ళు ఏం చేసారు కదా మా వాళ్ళల్లో ఒకరికి కన్ను పడ్డది అటు సైడు. అక్కడ ఎవరు ఉన్నారు రండి 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 అని పిలిచిన తర్వాత వీళ్ళందరూ పని చేసేటోళ్ళు అందరూ కొంతమంది కర్రీలు కూడా కూరలు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నం కూరలు వండుకుంటారు. రండి రండి అన్నాక ఎవరు వాళ్ళని తంతనే ఇక ఇట్లా ఎందుకు చేస్తారని కొంతమంది వంట వండేటోళ్ళు కారపొడి పట్టుకొని వచ్చిర్రు. కొంతమంది ఇక అక్కడ కొంతమందిని పట్టిన తర్వాత మాకు పోలీస్ అధికారులు అయితే చూడొచ్చా అన్న కోపంతో వీళ్ళు ఏం చేసిర్రు కదా కారపొడి పట్టి కొట్టిన తర్వాత